ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ ముగిసిన తర్వాత కవిత హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ ముగిసిన తర్వాత కవిత హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ ముగిసిన తర్వాత కవిత హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత విచారణకు హాజరయ్యారు. సో దీంట్లో ఈ రోజు విచారణ వాయిదా ఉన్నటువంటి క్రమంలో నిన్న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. బట్ ఈ రోజు కవిత కోర్టులో హాజరు కావాల్సినటువంటి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో కవిత ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడే ఇందాకనే కవిత 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగేటువంటి లిక్కర్ పాలసీ సంబంధించి సిబిఐ కేసు ఛార్జ్ షీట్ పైన విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ విచారణ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కవిత బయలుదేరున్నారు. కవితతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 25 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు కవితతో పాటుగా రాబోతున్నారు. కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక భారీ ర్యాలీగా కవిత తన ఇంటికి చేరుకోబోతున్నారు. ఎక్కడైతే మార్చి 15వ తేదీ రోజు కవిత అరెస్ట్ కావడం జరిగిందో, సో అక్కడ అరెస్ట్ అయినటువంటి ఇంటికే కవిత వెళ్లనున్నారు. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణ భవన్కి వెళ్తారేమో అన్నటువంటి భావన కూడా కొన్ని వర్గాల నుంచి వినిపించినా గానీ కవిత మాత్రం తన ఇంటికి వెళ్తున్నారు. ట్రయల్ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు, అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ 2:45 ఫ్లైట్ లో హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత దిగబోతున్నారు. కవితతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు అటు హరీష్ రావు, అట్లాగే మిగతా కేటీఆర్ తో పాటు మిగతా కొంతమంది నాయకులంతా కూడా హాజరయ్యేటువంటి కవితతో పాటు రాబోతున్నారు. ఒక భారీ ర్యాలీ మధ్య కవిత రానున్నారు. అయితే నిన్న రాత్రి 9:11 కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45(1) లో నిబంధనలు అనుసరించి ఇట్లాంటి కేసుల్లో మహిళల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కవితకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి సో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు ఇట్లా దుర్భర విభాగంలోకి రావద్దు. అట్లాంటి వాళ్ళను సెక్షన్ 45 కింద పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది సుప్రీంకోర్టు. కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. సో ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ అప్పగించాలని ఒక్కో కేసులో 10 లక్షల చొప్పున, అంటే 20 లక్షలు సమర్పించాలి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీ. సో దీంట్లో 10 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలంటూ కూడా సాక్షుల్ని ప్రభావితం చేయడం కానీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం లాంటి ఎట్లాంటి చర్యలకు పాల్పడద్దు, అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలి అన్నటువంటి షరతులన్నీ విధిస్తూ తిహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడం జరిగింది. సో నిన్న ఈ పిటిషన్ పైన విచారణ అయిపోయిన తర్వాత, దరిదాపు 2 గంటల విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో మరి ముఖ్యంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత పాత్రని నిరూపించే ఆధారాలు లేనేలేవన్నారు.
ఈడీ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. సిబిఐ కేసులో కేవలం అభియోగ పత్రం మాత్రమే దాఖలు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో దర్యాప్తు పూర్తయినాయి కాబట్టి ఆమె కస్టడీని పొడిగించాల్సినటువంటి అవసరం లేదు. మనీష్ సిసోడియా కేసులో ఎట్లా అయితే బెయిల్ ఇవ్వడం జరిగిందో ఈ కేసులో కూడా అట్లాగే బెయిల్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ దీంట్లో ఇంకా 493 మంది సాక్షులను విచారించాల్సి ఉంది కాబట్టి దరిదాపు 50,000కు పైగా డాక్యుమెంట్స్ ని పరిశీలించాల్సినటువంటి ఉంది. ఇవన్నీ అట్లా ఉంటే ఆమె నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి నేరపూరితమైనటువంటి అంటే రికవరీ అమౌంట్ ఏది కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేదు. సో పిటిషనర్ మహిళ కాబట్టి పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ ఏదైతే 45(1) నిబంధన ప్రకారం ఆమె ఖచ్చితంగా బెయిల్ పొందే అనేటువంటి అర్హత ఉంది అంటూ కూడా ముకుల్ రోహిత్ కి కోర్టు ముందు తన వాదన వినిపించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి కవిత నిన్న రాత్రి 9:11 తిహార్ జైలు నుంచి కవిత బయటకు రావడం జరిగింది. రాత్రి ఆ పార్టీకి సంబంధించిన ఢిల్లీ తెలంగాణ భవన్ లో పార్టీ కీలకమైనటువంటి నాయకులతో కూడా కవిత సమావేశం కావడం జరిగింది. స్వీట్స్ పంచుతూ ఒక సంబురాన్ని కవిత షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమంలో కవిత ఒక భావోద్వేగానికి గురయ్యారు. కంట నీరు కూడా రావడం జరిగింది. తన పిల్లల్ని, తన భర్తని, అన్న కేటీఆర్ ని, హరీష్ రావుని, కుటుంబ సభ్యులను చూసి కవిత చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత కవిత చాలా సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దరిదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసాం. అసలే నీ మొండిదాన్ని, అట్లాంటిది నన్ను ఇంకా జైలుకు పంపించి జగమొండిని చేశారంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కవిత ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు, ఒక అగ్రెసివ్ మోడ్ లోకి మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెళ్లే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను కేసీఆర్ బిడ్డను, వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను అంటూ కూడా గంటపదంగా కవిత ఇదే వ్యాఖ్య చేయడం జరిగింది. సో రాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి, అట్లాగే ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తప్పు చేయలేదన్నటువంటి వాదాన్ని కవిత బలంగా వాదించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపటి కింద 12 గంటలకు ట్రయల్ కోర్టులో కవిత విచారణకు వర్చువల్ గా హాజరు కావడం జరిగింది. సో విచారణ అనంతరం కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఒక భారీ జన సందోహం మధ్య భారీ ర్యాలీ నడుమ కవిత తన ఇంటికి చేరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ ముగిసిన తర్వాత కవిత హైదరాబాద్ కు పయనం కానున్నారు.